సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్లపై తెలంగాణ పోలీసులు చర్యలు చేపట్టారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో భారీగా ప్రమోషన్లు చేస్తున్నారని గుర్తించారు. సుమారు 800 అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం జరుగుతుందని నిర్ధారించారు. 181 అకౌంట్లను తొలగించారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్లపై తెలంగాణ పోలీసులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రత్నకుమార్, ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఈ సమయంలోనే భారీగా ప్రమోషన్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏకంగా 800 అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్లు ప్రచారం చేస్తున్నట్టుగా నిర్ధారించారు. 151 అకౌంట్లను కూడా తొలగించినట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం గత నెల రోజుల నుంచి ఐపీఎల్ హీట్ అనేది దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే 30 మ్యాచ్లు ముగిసిన నేపథ్యంలో మరో ఒక నెల రోజుల పాటు ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ల హడావిడి అనేది ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్నే కొంతమంది ఏటుగాళ్లు క్యాష్ చేస్తున్నటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రమోషన్ల పేరుతో కొన్ని సైట్లను ఓపెన్ చేయడం జరిగింది. మరోవైపున ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని పేజ్లను ఓపెన్ చేసి తాము ప్రిడిక్షన్స్ ఇస్తున్నాము అంటూ అమాయకులను మోసం చేస్తూ డబ్బులు కాజేస్తూ ఉన్నారు. టాస్క్లు మేము చెప్పినటువంటి టీంలే గెలుస్తాయి, అలాగే మ్యాచ్ మేము చెప్పినటువంటి టీమ్సే ఇవాళ విన్ అవ్వబోతున్నాయి అంటూ నమ్మబలుగుతూ కొన్ని రికార్డ్ చేసినటువంటి వీడియోలను అటు తమ పేజ్లలో పోస్ట్ చేసి టెలిగ్రామ్ వేదికగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో వీటన్నిటిపైన ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ చేశారు. దాదాపు 800 అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్ల యొక్క ప్రచారం జరుగుతోందని ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రస్తుతం 181 అకౌంట్లను తొలగించారు. దీనిపైన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు సైతం మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అలాగే ప్రమోషన్స్ జోలికి ప్రజలు వెళ్ళొద్దు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్లు అనేవి కేవలం ఇటు స్టేడియంలో కావచ్చు లేకపోతే టీవీల ద్వారా వీక్షించాలే కానీ ఐపీఎల్ బెట్టింగ్ వైపులకు వెళ్ళి ఇట్లా కొంతమంది కేటుగాళ్లు తమ డబ్బులు కాజేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ ను నమ్మొద్దంటూ కూడా పోలీసులు ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఇక మిగతా ఎవరైతే ఈ యొక్క ప్రమోషన్స్ పేరుతో ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించి డబ్బులు కాజేయాలన్నటువంటి ప్లాన్లు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు పోలీసులు పథకరచన చేశారు. దీని ద్వారానే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి పేజీల మీద ఫోకస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.